హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్ కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్ గా తన బాధ్యతల్ని తాను నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎవరెన్ని బేస్లెస్ విమర్శలు చేసినా, ఎవరేం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు తన మాటకు తాను కట్టుబడి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తాజాగా అటవీ శాఖ అధికారులు రాష్ట్ర స్థాయిలో ఒక వర్క్ షాప్ నిర్వహించారు. దానికి చీఫ్ గెస్ట్ గా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు. అడవులను రక్షిస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, గిరిజనులకు ఏదైనా చేయాలన్న తపనతో, నిబద్ధతతో పనిచేసే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ సిబ్బంది అధికారులతో కలిసి ఒక పచ్చని హరితాంధ్రప్రదేశ్ నిర్మిస్తానంటున్నారు ఫ్రెండ్స్. ఈ సందర్భంగా అధికారులతో కలిసి గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ వర్క్ షాప్ లో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ సిబ్బంది అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అడవులను రక్షించుకోవటం, భవిష్యత్ లక్ష్యాలపై దశాదిశ నిర్దేశన చేశారు. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయాలకు చోటు లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత నియోజకవర్గంలో అటవీ భూములను ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటే అధికారులు మౌనంగా ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించారు? అలాంటివి రిపీటెడ్ గా ఈ కూటమి ప్రభుత్వంలో జరగటానికి వీల్లేదని, ప్రభుత్వం టాలరేట్ చేయదని, రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూములను రక్షించుకునే విషయంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అడవులు జాతీయ సంపదని, వాటిని మనందరం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఎవరు ఇబ్బంది పెట్టినా, దాడులు చేసినా, అధికార పార్టీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వారు ఏ స్థాయి వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకుంటామని వారి భద్రతకు స్పష్టమైన హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో ఎలాంటి భయాందోళనలు వద్దన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఒక ధైర్యం ఇచ్చారు, అధికారులకు ఒక భరోసా ఇచ్చారు. అలాగే కొత్త రిక్రూట్మెంట్లప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీగా అర్హత ఉంటేనే నియామకం తప్ప ఎలాంటి సిఫార్సులకు అవకాశం ఇవ్వద్దన్నారు. అలాగే 2047 కల్లా రాష్ట్రం మీద 50% పచ్చదనంతో నిండిపోయేలా లక్ష్యం పెట్టుకుని పనిచేయాలన్నారు. దీనిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయమని, వారికి చైతన్యం కలిగించమని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఒక గొప్ప ఆలోచన అండి గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం మనది. ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతం, మడ అడవులు, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉన్న ఈ తీర ప్రాంతం మొత్తం ఖాళీ స్థలాల్లో తాటి చెట్లు, ఫాల్మిరా, పాడనస్ వంటి మొక్కలను పెంచి వాటితో ఒక ఆకుపచ్చని గోడ నిర్మిద్దామంటున్నారు. పనులు ప్రారంభించారు కూడా. మీరు చూశారు అనుకోండి, ఈ సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డున దట్టంగా తాటి చెట్లు అడ్డుగా ఉంటే ప్రతి సంవత్సరం వచ్చే తుఫాన్లు, సునామీల నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే ఈ తీర ప్రాంతాన్ని నమ్ముకుని జీవించే వారికి ఈ చెట్ల ద్వారా జీవనోపాధి కూడా లభిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రతి సంవత్సరం 10 అడుగులకు పైగా తీర ప్రాంతం కోతలకు గురవుతోంది, సముద్ర గర్భంలో కలిసిపోతోంది. దీనికి ఒకటే నివారణ, మడ అడవుల్ని అధికంగా పెంచడం. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మీరు ఇక్కడ శేషాచలం అడవుల్ని చూశారనుకోండి, ఎప్పుడో 1987లో హెలికాప్టర్ ద్వారా ఎర్రచందనం విత్తనాలు చల్లారు. మళ్ళీ ఇన్నేళ్లకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరొకసారి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన మన ఎర్రచందనాన్ని తిరిగి మన రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే అక్రమంగా ఎర్రచందనాన్ని దొంగిలిస్తుండగా పట్టుబడ్డ 110 కోట్ల ఎర్రచందనాన్ని వేలం వేస్తున్నట్టుగా కూడా తెలియజేశారు. అలాగే హస్తకళలకు ఉపయోగపడే చెట్లను పెంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించు, ఎకో టూరిజాన్ని ఆకర్షించాలని, ప్రోత్సహించాలని అన్నారు. చూడండి ఫ్రెండ్స్, దీనివల్ల గిరిజన యువతకు ఉపాధి లభిస్తుంది. అలాగే ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే కలప, అంకుడు చెట్లు, తెల్లపొనకి చెట్లు అవసరానికి తగ్గట్టుగా లభించటం లేదని, ఈ చెట్లను మరింతగా పెంచి ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే ఇంకా ఈ సందర్భంగా
NIRDలోని నక్షత్ర వనంలో ఒక జమ్మి చెట్టును కూడా నాటారు పవన్ కళ్యాణ్ గారు. మరో ముఖ్యమైన విషయం, ఈ ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలను మనం వింటూనే ఉంటాం. చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు, గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన ఇళ్లలో ఉండవు. వాటిని చాలా అద్భుతంగా తయారు చేస్తారు ఆ కళాకారులు. ఆ బొమ్మల్ని కొన్ని వందల ఏళ్ల చరిత్ర వాటికి. రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయని వింటాం, చూస్తాం. అంతే. లాస్ట్ ఇయర్ అనుకుంటా రిపబ్లిక్ డే పెరేడ్ లో ఈ ఏటికొప్పాక బొమ్మల్ని నేను కూడా ఒక వీడియో చేశాను. కానీ ఈ కళాకారుల జీవితం చాలా దుర్భరంగా గడుస్తుంది. వాళ్ళకి కావలసిన ముడిసరుకు కలప అందుబాటులో లేవు. ఆ చెట్లు అంతరించిపోతున్న ఆ కళలకు ఇప్పుడు వారికి అండగా పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా చెట్లు నాటిస్తున్నారు. రాష్ట్రంలోనే ఈ కొండపల్లి బొమ్మలకి తయారు చేసే కలప ఉన్నది చూశారు. తెల్ల నెలకి చెట్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ఈ చెట్లను పెంచాలంటే సహనం ఉండాలి, ఒక సవాల్గా తీసుకోవాలి. అందుకే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నామన్నారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మరొక నిర్ణయం, చాలా అరుదుగా కనిపించే సీతాకోక చిలుక, తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని జాతీయ వన్యప్రాణి బోర్డుకి ఒక ప్రతిపాదన పంపిస్తున్నారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. గుడ్ డెసిషన్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ గా చేయండి. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా తీసుకున్న ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. అలాగే ఫ్రెండ్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్స్ కొట్టండి. మీరు లైక్ కొట్టారనుకోండి, ఈ వీడియో మరింత ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ జన సైనికులకు, లేదంటే ఎవరైతే ఈ సమాజంలో జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఉండాలని కోరుకుంటారో వారికి ఈ వీడియో చేరాలంటే లైక్స్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.